ఆ డిప్రెషన్కి కారకులు ఎవరు? అంత కఠినమైన నిర్ణయం తీసుకునేలా ఇబ్బంది పెట్టింది ఎవరు? నిందితుల్ని త్వరగా పట్టుకొని శిక్షించాలని వేడుకుంటున్నాడు ఇటు విజయారెడ్డి అన్న చిరంజీవి. సో మొత్తం మీద కొంత మిస్టరీ అయితే అలానే ఉండిపోయింది. కానీ తన ఇంటి దగ్గర తన మీద గొడవకి వచ్చింది ఎవరు? 6 నెలల కింద ఓ వ్యక్తి వల్ల విజయారెడ్డి ఇంటి దగ్గర గొడవ జరిగినట్టు జరుగుతుంది. ఆ గొడవ పెద్దదిగా మారిందా? పెద్దదిగా మారితే ఆ గొడవని పెద్దదిగా చేసింది ఎవరు? ఆ గొడవకి కారణమైన వ్యక్తి ఎవరు? గొడవని పెద్దగా మార్చిన వ్యక్తి ఎవరు? మొత్తానికైతే ఇక్కడే ఆ ట్విస్ట్, ఇక్కడే ఆ మెయిన్ రీజన్. ఆ వ్యక్తి ఎవరు అన్నది తెలుసుకోవాలి. పోలీసులేమో ఇటు ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది, వివరాలు ఏం తెలియపరచట్లేదు. మరో పక్కన మీడియా సంస్థలని కోడైకి వస్తున్నాయి. ఏంటి? డిప్రెషన్ వల్లే తను ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుందని. పోనీ సరే, డిప్రెషన్ వల్లే ఇలాంటి డెసిషన్ తీసుకుంది అనుకుంటే, ఆ డెసిషన్ తీసుకోవడానికి, డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం ఎవరు మరి? కొత్త ఇంటి దగ్గర తను ఆల్రెడీ ఒక ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేసుకుంది. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో కూడా ఉంది. అది జరుగుతుంది ఆల్మోస్ట్. అంటే లైఫ్లో ఎలాంటి ప్లాన్స్ లేవు, ఇలాంటి నిర్ణయం తీసుకోవాలన్న ప్లాన్స్ ఏమీ లేవు. ఇల్లు కట్టుకోవాలంటే 6 నెలల నుంచి, 1 సంవత్సరం నుంచి ముందే ప్లాన్ చేసుకుంటారు. దానికి సంబంధించి ఒక ల్యాండ్ కొనడం, ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి డబ్బులు సమకూర్చుకోవడం, ఎలాంటి ఇంటీరియర్స్ చేసుకోవాలి, ఎన్ని ఫ్లోర్స్ వేసుకోవాలి, ఎంత ఖర్చు వస్తుంది, ఇదంతా ఒక 6 మంత్స్ 1 ఇయర్ ప్లానింగ్. మరి అంత ప్లానింగ్ ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది? 6 నెలల కింద ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసింది ఎవరు? ఒకసారి ఆ కొత్త ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తను ఊహించి ఇలాంటి ఇల్లు ఉండాలని ఏదైతే ఇల్లు కట్టుకోబోతుందో, ఆ ఇంటి దగ్గర స్థానికులు కూడా ఏం చెప్తున్నారు, ఒకసారి ఆ స్థానికుల మాటలు కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. కంపల్సరీ ఉంటేనే, లేకుంటే పిల్లలకు తీసుకుపోయి ఎందుకు అన్ని జాబ్ ఇడిచి పెట్టి పిల్లలకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ చిన్న పిల్లలు కాదు, అంత పిల్లలకు తీసుకుపోయి ఇట్లా పోయేవాడు చూస్తాం కదా మేము. పోయి తీసుకుపోయి జంప్ చేసింది. కనీసం పిల్లలు కూడా అడుగుతలేదు, మమ్మీ ట్రైన్ వస్తుంది కదా అటు ఎందుకు పోతాను అని. వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఆయన కూడా మాట్లాడుతాడు ఫోన్లో. అప్పుడు ½ అన్ అవర్ మాట్లాడిందంట. ఆయనకు సౌండ్ రాలే. రైల్వే సౌండ్ వస్తుంది కదా, ఆయనకు అంత సౌండ్ రాలే. అయ్యో చెల్లి ఎక్కడ పోతాను, సౌండ్ వస్తుంది కదా రైల్వేది, అట్లా అడగొచ్చు కదా. అది అడగలే. మాకు 10:30కు వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసిందంట. కానీ ఆ టైంకి 10:30కి మరి కూతురు బయటే ఉంది. ఆ విషయంలో ఏం చెప్తారు మీరు? అదే నేనే ఆమె కూడా చెప్తాంది, అర్ధగంట మాట్లాడినా నాకు తెలియదు ఎక్కడ పోతుంది. అగో కార్లో అంతా పెట్టిపోయింది. మీకు బాధ అమ్మ ఏం రాసిండు దానిలో లెటర్లో అమ్మ నాకు బతకడం లైవ్ అవుతలేదు, నేను పోతానా అంటే ఒక నిమిద కాకుండా ఈ లెటర్ పెట్టి పోతానా చెప్పిండు అంతే. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చాలా, అంటే మీడియా ఛానల్తో కావచ్చు ఎవరితో మాట్లాడినా ఒక మాట మాట్లాడుతుందమ్మా, ఎంతసేపు ఉన్నా నా ఆస్తులన్నీ నా బిడ్డ పేరు మీదే పెట్టాను, ఇప్పుడు ఆస్తులు కూడా మేము మా మీదికి మార్చుకుందామని అనుకున్నా కానీ మార్చుకోలేని పరిస్థితి అయిపోయింది. ఆ విషయం కూడా ఆలోచించకుండా ఇలా వెళ్ళిపోయింది. ఇప్పుడు అవి కూడా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది అని ఆస్తుల గురించి మాట్లాడుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఆస్తి గురించి అయితే మాకు తెలియదు, కానీ మీరు ఫస్ట్ అదైతే ఆమెదే చెప్పిండు. మరి వీళ్ళు అన్న మీద చెల్లె మీద ఏం కోపం వచ్చింది, ఏం గొడవ అయితే జరుగుతుంది కంపల్సరీ. మా దాంట్లో అయితే బిడ్డకి ఇయ్యరు, కొడుకుకే ఇస్తారు. కరెక్టే కదా. మరి ఈ మధ్యలో కొంచెం డౌట్ ఉంది. కంపల్సరీ ఆమెకు ఏమైనా బాధ వస్తే పెద్ద స్టెప్ ఎవరు తీసుకోరు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు, తన కొత్త ఇల్లు కట్టుకునే నేబర్స్, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? అసలు గొడవ జరిగే ఉంటుంది కంపల్సరీ. మా దాంట్లో అయితే మేమైతే ఎవరైనా కొడుకుకే ఆస్తులను ఇస్తాం, కానీ బిడ్డ పేరు మీద ఆస్తులు ఎందుకు ఉంటాయి? ఆ ఆస్తుల విషయంలో గొడవ జరిగే ఉంటుంది. బిడ్డ ఇటు విజయారెడ్డి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు కూడా ట్రైన్ల సౌండ్లు వినిపించలేదా అంటూ కూడా ప్రశ్నిస్తుంది. సో మొత్తానికైతే స్థానికులైతే ఖచ్చితంగా ఏదో ఉందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు 6 నెలల కింద విజయారెడ్డి ఇంటి దగ్గరకు వచ్చి కొంతమంది గొడవ చేశారు. ఏ విషయంలో గొడవ చేశారు, ఎందుకు గొడవ జరిగింది
ఆ గొడవ విషయంలో ఇటు విజయారెడ్డి మనస్తాపానికి చెందిందా? ఆ గొడవ జరిగిన తర్వాత ఆ వ్యక్తి ప్రమేయం తన జీవితంలో ఉందా ఇప్పటిదాకా? లేకపోతే ఆ గొడవ గురించి మరో వ్యక్తి ఎవరైనా ఆమెని ప్రేరేపించారా, ఆమెని బాధ పెట్టారా, డిప్రెషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? డిప్రెషన్ అంటూ చాలా మీడియా సంస్థలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ నిజంగా డిప్రెషన్లో ఉంటే పిల్లలు డిప్రెషన్లో లేరు కదా, పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది? పిల్లలు ఎలా కన్విన్స్ అవుతారు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? పోలీసులు మాత్రం ఎక్కడ ఇప్పటిదాకా ఒక నివేదికను మాత్రం ఇవ్వలేదు. పోలీసులు ఎక్కడ తను డిప్రెషన్ వల్ల మానసికంగా ఇబ్బంది పడింది కాబట్టే ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ కూడా 11 రోజుల్లో ఇప్పటిదాకా పోలీసులు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా మీడియా సంస్థలు అయితే అలా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాయి. 6 నెలల కింద ఎవరు గొడవ చేయడానికి వచ్చారు? దే విషయంలో గొడవైంది. ఇంకో పక్కన ఆస్తులన్నీ బిడ్డ పేరు మీద ఎందుకున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బిడ్డ పేరు మీద ఎలా ఉంటాయి, కొడుకు పేరు మీద ఎందుకు ఉండవు? వాళ్ళిద్దరికీ ఏమన్నా విభేదాలు ఉన్నాయా? లేకపోతే ఆ ఇల్లు ఎవరిది అసలు? ఆ ఇల్లు విజయారెడ్డి కట్టుకుంటుందా? విజయారెడ్డి మీద తన పేరు మీద ఉండి ఇటు చిరంజీవి కడుతున్నాడా? దీనిపై కొంత క్లారిటీ అయితే లేదు. సో మొత్తం మీద మరింత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు ఇటు స్థానికులు కొంతమంది ఆ ఇంటి గురించి కొన్ని అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు తన ఇంటి దగ్గర గొడవ జరిగిందా? ఇటు విజయారెడ్డి మీద ఎవరైనా దాడి చేశారా? ఎస్ కళ్యాణ్, ఇప్పుడు ఈ వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే విజయారెడ్డి కేసు అనేది ఇప్పుడు 11వ రోజు కూడా పూర్తి కావస్తుంది. ఈ 11 రోజులైనప్పటికీ కూడా ఈ మిస్టరీ మాత్రం వీడట్లేదనేదే ఇదొక పెద్ద చిక్కుముడి ప్రశ్నగా కూడా మిగిలిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం చూసినట్లయితే కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, ఎట్లయినా సరే వార్తలు కొన్ని మాత్రము ఈ వార్తకి ఒక పులి స్టాప్ పెట్టాలనుకున్నారో ఏ విధంగానో తెలియదు, కానీ తను ఒక డిప్రెషన్కి లోన్ అయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇలాంటి ఘటనకు పాల్పడింది అని చెప్పేసి జిఆర్పి పోలీసులు వెల్లడిస్తున్నారు అని ఒక వార్తని మాత్రము చెప్పుకొచ్చారు. కానీ అఫీషియల్గా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రెస్ నోటు వాళ్ళు రిలీజ్ చేయలేదు, ఎలాంటి ప్రెస్ మీటు పెట్టలేదు. ఇప్పటికీ కూడా పోలీసులు ఈ కేసు మేము ఛేదించామని ఇంకా చెప్పలేదు. విచారణ కొనసాగిస్తూనే ఉన్నాము, దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఈ కేసు పైన ఒక్క ఆధారం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న చిన్న ఆధారాలు ఇప్పుడే రాబడుతూ ఉన్నాము. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, ప్రతి ఎవిడెన్స్ను మేము పరిశీలిస్తున్నాము, మేము ఎలా ఇస్తాము అలాంటి స్టేట్మెంట్ అని ఓ పక్క పోలీసులు అంటూ ఉన్నారు. అదేవిధంగా తను కొత్తగా కడుతున్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర మాత్రము మనం చూసుకున్నట్లయితే ఇంకో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చిరంజీవితో పాటు ఇద్దరు కలిసి అక్కడ బిల్డర్స్ ఇద్దరు ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 3 నెలల క్రితమే విజయారెడ్డి తల్లికి అతనికి గొడవ అయ్యింది. గొడవ అయినప్పుడు నాకు వద్దు అని చెప్పేసి ఇక్కడ మరి చిరంజీవితో అంటే విజయారెడ్డి అన్నతో తన పార్ట్నర్గా ఉన్నప్పటికీ కూడా ఈ పార్ట్నర్షిప్ నాకు వద్దు అని చెప్పేసి కూడా తను కూడా పక్కకు తొలగిపోయినట్టుగా కూడా తను మనకు చెప్పడం కూడా మనం చూసాము. ఎందుకంటే తనతో ఆడియో కాల్ మాట్లాడడం కూడా జరిగింది. తను క్లియర్గా చెప్పారు. మరి ఏ విషయంలో మీరు పక్కకు జరిగారు అంటే ఎందుకో నాకు అనిపించింది అని అన్నారు. కానీ అక్కడ స్థానికులు ఏమంటున్నారంటే వాళ్ళిద్దరికైతే గొడవ అయింది, ఆ తర్వాతే వాళ్ళకు 5 లక్షలు కూడా డబ్బులు రిటర్న్ ఇచ్చి తను పక్కకు జరిగిపోయారు, డివైడ్ అయ్యారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓ పక్క. కానీ అక్కడ విజయారెడ్డి గురించి అయితే